మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దేశవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి వ్యవసాయం అభివృద్ధి చెందాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు. తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండడం ఆనందకరమని, హుండీ ఆదాయం, కానుకలు, అన్నప్రసాద సేవలకు భక్తులు విశేషంగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. భక్తుల సంఖ్య బాగా పెరుగుతా ఉంది. చాలా మంది యువకులు, మహిళలు, అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భగవంతుని దర్శనం కోసం విరాళాలు కూడా వెళ్తున్నారు. నాకు అందిన సమాచారం ప్రకారంగా 2023-24 70,000 మంది రోజు వచ్చేవాళ్ళు. ఇప్పుడు 24-25లో 73,000 సంఖ్య పెరిగింది. అలాగే ఇంకా 26లో 75కి వచ్చింది. కాబట్టి భక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. అలాగే విరాళాలు కూడా బాగా మనస్ఫూర్తిగా ఇస్తున్నారు. విరాళాలు కూడా దాదాపు వాళ్ళు ఇచ్చినటువంటిది 2023 విరాళాల్లో 1,365 కోట్ల రూపాయలు వచ్చినాయి. 24-25లో 1,384 కోట్లు వచ్చినాయి. ఇవి కాకుండా బంగారము, కానుకలు, బ్రహ్మోత్సవ సందర్భాలు చేరుండి ఇవి కూడా చాలా వృద్ధిలో ఉన్నాయి. అది రోజుకు 3,40,00,000 విలువైనటువంటి ఒక వస్తువులు ఇస్తున్నారు. అలాగే ఇంకా అనేకమైనటువంటి ఒక కానుకలు వస్తున్నాయి. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ఒకవైపు విరాళాలు పెరిగి భక్తులు పెరుగుతున్నప్పుడు భక్తుల యొక్క సౌకర్యాలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. భక్తులు చాలా విధాలుగా ఏ రకమైనటువంటి బాధపడకుండా, వాళ్ళ మనసుకు ఏ రకమైన గాయాలు జరగకుండా వాళ్ళ మనోభావాలను రక్షించేటువంటి ప్రయత్నము తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బోర్డు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అన్ని మతస్థులు మొత్తం జీవో జారీ చేసిన అన్ని మతస్థులు ఇంకా ఉండి పనిచేయడం అనేది ఇది చాలా తీవ్రమైనటువంటి ఒక నేరం కింద భావించవచ్చు. జీవో ఒకటి తీసిన తర్వాత దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈ సంవత్సరం 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల రైతులకు మంచి వర్షాలు పడి వాళ్ళకు మంచి లాభాలు వచ్చి రాష్ట్రాన్ని మంచి భారీ పంటలతో పెరిగే విధంగా ఆశీర్వాదం కావాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దాంతోపాటు చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే 2047లో వికసిత్ భారత్ లక్ష్యాన్ని ఆయన భారతదేశం ముందుంచిందో ఆయనకి ఇంకా మరింత శక్తినిచ్చి ఆయనకి ఇంకా వేగవంతంగా దీన్ని చేసినట్టు మనమందరం కూడా భారతీయులు ఆయనకు సహకరించాలని నేను మనసారా కోరుకుంటూ భగవంతుని ఒకటే ప్రార్థించిన 2045లో వికసిత్ భారత్ లక్ష్యం తొందరగా నెరవేరాలని మాత్రమే ప్రార్థించాను.